నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మారిన పాక్ టెర్రర్ వ్యూహం. హమాస్ ప్లస్ ఐఎస్ఐ ప్లస్ పాక్ టెర్రర్ నెట్వర్క్. కొత్త డేంజర్ కాంబినేషన్. సరిహద్దుల్లో మాత్రమే కాదు, భారత నగరాల్లోనూ కొత్త తరహా టెర్రర్ మూవ్. ఆగస్టు 7న మక్కాలో సౌదీ, పాక్, టర్కీ చారిత్రక డిఫెన్స్ ఒప్పందం. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత్ ఇచ్చిన షాక్ ఇంకా పూర్తిగా చల్లారక ముందే మరో కొత్త పరిణామం తెరపైకి వచ్చింది. సరిహద్దుల్లోని భారీ ఉగ్ర క్యాంపులు ఇక సురక్షితం కాదని గ్రహించిన ఐఎస్ఐ తన వ్యూహాన్ని మార్చుకుంటుందా? చిన్న చిన్న టెర్రర్ సెల్స్గా విడిపోయి భారత నగరాల్లో అర్బన్ వార్ఫేర్కు తెరతీసేందుకు ప్రయత్నిస్తుందా? ఇక్కడే మరో సంచలన అంశం తెరపైకి వస్తుంది. గాజా యుద్ధంలో హమాస్ ఉపయోగించిన సొరంగాలు, చిన్న దాడి బృందాలు, అర్బన్ అసాల్ట్ టెక్నిక్పై ఐఎస్ఐ దృష్టి పెట్టిందన్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇప్పుడు భద్రతా వర్గాల్లో కలకలాన్ని రేపుతున్నాయి. ఇదే సమయంలో ఆగస్టులో జరిగిన మక్కా వేదికగా సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ మధ్య కుదిరిన జాయింట్ డిఫెన్స్ ఒప్పందం ఈ మొత్తం సమీకరణానికి మరో కొత్త కోణాన్ని జోడించింది. ఒకవైపు హమాస్ టెక్నిక్పై ఆసక్తి చూపుతున్న పాక్ నిఘా వ్యవస్థ, మరోవైపు సౌదీ, టర్కీలతో రక్షణ బంధాన్ని బలోపేతం చేసుకుంటున్న పాకిస్తాన్. అసలు ఈ పరిణామాల వెనుక ఏం జరుగుతుంది? భారత్ ముందున్న కొత్త సవాల్ ఏంటి? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. అది కేవలం ఒక సైనిక ఆపరేషన్ కాదు, పాకిస్తాన్కు ఒక స్ట్రాటజిక్ షాక్. 2025లో పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రయోగించిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పీఓకి లేని ఉగ్ర మౌలిక వసతులపై నేరుగా దెబ్బకొట్టింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన మౌలిక వసతులు కూడా ఆ దాడుల్లో టార్గెట్ అయ్యాయి. భారత ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, శిక్షకులు, సహాయకులు హతమయ్యారు. అక్కడే పాకిస్తాన్కు ఒక విషయం స్పష్టమైందట. భారీ క్యాంపులు, పెద్ద శిక్షణా కేంద్రాలు, ఒకే చోట గుమ్ముగూడిన ఉగ్ర నెట్వర్క్, ఇవన్నీ భారత నిఘా వ్యవస్థకు సులభమైన టార్గెట్లుగా మారుతున్నాయి. అయితే దెబ్బతిన్న నెట్వర్క్ తన వ్యూహాన్ని మార్చుకుంటే అదే ఇప్పుడు భద్రతా వర్గాలను కలవరపెడుతున్న ప్రశ్న. సరిహద్దుల్లో పెద్ద క్యాంపులు పెట్టడం కంటే చిన్న చిన్న సెల్స్గా విడిపోయి చిన్న నెట్వర్క్లు, చిన్న ఆయుధ నిల్వలు, మొబైల్ కమ్యూనికేషన్, ఆన్లైన్ రిక్రూట్మెంట్ అంటే బయటకు ఒక సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు, లోపల మాత్రం ఒక స్లీపర్ సెల్. మరి ఇలాంటి అర్బన్ టెర్రర్ మోడల్పై పాకిస్తాన్ నిఘా వ్యవస్థ దృష్టి పెట్టిందన్న ఆందోళనలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అక్కడే ఐఎస్ఐ చూపు హమాస్ వైపు మళ్లిందని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కలకలం రేపుతున్నాయి. ఇక గాజా యుద్ధం ప్రపంచానికి ఒక భయంకరమైన విషయం చూపించింది. యుద్ధం అంటే కేవలం ట్యాంకులు, క్షిపణులు, ఫైటర్ జెట్లు మాత్రమే కాదు, సొరంగాలు, చిన్న దాడి బృందాలు, మొబైల్ కమ్యూనికేషన్, భవిష్యత్ వ్యూహంతో దాచిన ఆయుధ నిల్వలు, నగరాల్లో ఆకస్మిక దాడులు. హమాస్ ఇజ్రాయెల్తో పోరులో ఇలాంటి అసమాన యుద్ధ పద్ధతులను ఉపయోగించింది. ఇప్పుడు పాకిస్తాన్లోని ఉగ్ర నెట్వర్క్లు హమాస్ అనుభవాలను అధ్యయనం చేస్తున్నాయన్న సమాచారం భద్రతా వర్గాల్లో చర్చకు వచ్చింది. తాజాగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం ఐఎస్ఐ హమాస్కు సంబంధించిన ఆపరేషన్ పద్ధతులను పరిశీలిస్తూ వాటిని పాకిస్తాన్ ఆధారిత లష్కర్ నెట్వర్క్కు అన్వయించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్బన్ అసాల్ట్ టెక్నిక్, మొబైల్ లాజిస్టిక్స్, చిన్న చిన్న సెల్స్, ఆన్లైన్ రాడికలైజేషన్, ఇవన్నీ ఇప్పుడు నిఘా సంస్థల రాడార్లోకి వచ్చాయి. అంటే సరిహద్దు దాటి ఒకేసారి 100 మంది చొరబడే పాత మోడల్ కాదు, 10 మంది, 5 అంతకంటే తక్కువ మంది వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు గుర్తింపులతో అవకాశం కోసం వేచి ఉండే మోడల్. అదే జరిగితే సరిహద్దుల్లో తుపాకీ శబ్దం వినిపించకపోయినా నగరాల మధ్య ఉగ్రముప్పు దాగి ఉండొచ్చు. ఇదే అసలు భయం. ఇక్కడ మరో కీలకమైన పరిణామం ఉంది. హమాస్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఈ 3 పేర్లు ఒకే వేదికపై వినిపించడం కొత్త సంకేతాలను ఇచ్చింది. 2025లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో జరిగిన ఒక సమావేశంలో హమాస్ ప్రతినిధి లష్కరే జైషే నేతలతో కలిసి వేదిక పంచుకున్నాడు. అది కేవలం ఒక సమావేశమా, లేక భవిష్యత్తులో ఉగ్ర సంస్థల మధ్య మరింత సమన్వయానికి సంకేతమా? ఇదే ప్రశ్న ఇప్పుడు భారత భద్రతా సంస్థల ముందుంది. అయితే హమాస్, ఐఎస్ఐ మధ్య అధికారికంగా ఒక ఒప్పందం కుదిరిందని చెప్పడానికి బహిరంగ ఆధారాలు లేవు. కానీ సంబంధాలు, సంప్రదింపులు, వేదికలు పంచుకోవడం, ఆపరేషనల్ టెక్నిక్స్పై ఆసక్తి, ఇవన్నీ కలిపి చూస్తే ఒక కొత్త ఉగ్ర నెట్వర్క్ రూపుదిద్దుకునే అవకాశాన్ని పూర్తిగా కొట్టి పారేయలేమన్నది భద్రతా వర్గాల ఆందోళన. ఇక ఇదే సమయంలో మరో సంచలన పరిణామం. ఆగస్టు 7 మక్కా ఒకే వేదికపై సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ 3 దేశాలు కలిసి జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలోని అత్యంత కీలకమైన అంశం, ముగ్గురిలో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా అది ముగ్గురిపై దాడిగా పరిగణించాలన్న పరస్పర రక్షణ సూత్రం.
అంటే సౌదీపై దాడి జరిగితే పాకిస్తాన్ టర్కీ స్పందించే అవకాశం, టర్కీపై దాడి జరిగితే సౌదీ పాకిస్తాన్ స్పందించే అవకాశం, పాకిస్తాన్పై దాడి జరిగితే మిగిలిన రెండు దేశాలు మద్దతు పొందే అవకాశం. ఇదే ఇప్పుడు ప్రపంచ భద్రతా విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. ఒక్కసారి ఈ సమీకరణాన్ని గమనించండి. ఒకవైపు సౌదీ అరేబియా భారీ ఆర్థిక శక్తి, ఎనర్జీ ప్రభావం, అత్యాధునిక పాశ్చాత్య ఆయుధ వ్యవస్థలు, మరోవైపు టర్కీ డ్రోన్లు, డిఫెన్స్ ఇండస్ట్రీ, ప్రాంతీయ సైనిక ప్రభావం, నాటో సభ్యత్వంతో కూడిన వ్యూహాత్మక స్థానం, ఇంకోవైపు పాకిస్తాన్ భారీ సైనిక వ్యవస్థ, క్షిపణి సామర్థ్యం, అణ్వస్త్ర సామర్థ్యం, భారత్తో దశాబ్దాలుగా కొనసాగుతున్న సైనిక పోటీ. ఈ మూడు దేశాలు ఒకే రక్షణ వ్యవస్థలోకి దగ్గరవుతున్నాయి. అందుకే ఇది కేవలం ఒక డిఫెన్స్ ప్యాక్ట్ కాదు. పశ్చిమ ఆసియా, దక్షిణాసియా, హిందూ మహాసముద్రం ఈ మూడు ప్రాంతాల భద్రతా సమీకరణాలపై ప్రభావం చూపగల పరిణామంగా దీన్ని విశ్లేషిస్తున్నారు. అయితే ఒక విషయం స్పష్టం, ఈ ఒప్పందాన్ని నేరుగా భారత వ్యతిరేక కూటమిగా ప్రకటించడం ఇప్పుడే సరైంది కాదు. కానీ పాకిస్తాన్కు మరింత దౌత్య ఆర్థిక సైనిక లోతు లభించే అవకాశం మాత్రం ఈ పరిణామంతో పెరుగుతుంది. ఇదే భారత్కు వ్యూహాత్మకంగా కీలకమైన అంశం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒకవైపు హమాస్కు సంబంధించిన యుద్ధ పద్ధతులను అధ్యయనం చేస్తున్నట్లు వస్తున్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్, మరోవైపు లష్కరే జైషే వంటి పాకిస్తాన్ ఆధారిత ఉగ్ర సంస్థల నెట్వర్క్, ఇంకోవైపు సౌదీ పాక్ టర్కీ డిఫెన్స్ సమీకరణ, అంటే టెర్రర్ నెట్వర్క్ ఒకవైపు, రాష్ట్రాల రక్షణ కూటమి మరోవైపు. ఇవి రెండూ ఒకే ప్రాంతంలో వేగంగా మారుతున్న భద్రతా వాతావరణానికి సంకేతాల. ఇదే ఇప్పుడు భారత్ ముందున్న అసలు సవాల్. అయితే భారత్ కూడా ఒంటరిగా లేదు. ఇజ్రాయెల్తో భారత్కు ఇప్పటికే బలమైన రక్షణ, సాంకేతికత, భద్రతా సహకారం ఉంది. డ్రోన్లు, క్షిపణి రక్షణ, నిఘా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ సహకారం, ఇలాంటి రంగాల్లో రెండు దేశాల భాగస్వామ్యం ఇప్పటికే కొనసాగుతుంది. అయితే మక్కా ఒప్పందం తర్వాత భారత్, ఇజ్రాయెల్ కొత్త డిఫెన్స్ ఫ్యాక్ట్ను వెళ్తున్నాయన్న ప్రచారాన్ని మాత్రం భారత విదేశాంగ శాఖ ఖండించింది. అందుకే ఇప్పుడు అసలు కథ కొత్త కూటమి ఏర్పాటు కాదు, ఇప్పటికే ఉన్న వ్యూహాత్మక భాగస్వాములను భారత్ మరింత బలోపేతం చేసుకుంటుందా, అదే చూడాలి. చూసారుగా, ఆపరేషన్ సింధూర్ తర్వాత కథ ముగిసిపోయిందని అనుకుంటే అది కేవలం మొదటి అధ్యాయం మాత్రమే కావచ్చు. సరిహద్దుల్లోని ఉగ్ర క్యాంపులపై బాంబులు వేయడం ఒక దశ. ఇప్పుడు సరిహద్దులు దాటకుండా చిన్న చిన్న సెల్స్గా విడిపోయి నగరాల్లోకి చొరబడే ప్రయత్నం మరో దశ కావచ్చు. హమాస్ పద్ధతులను అధ్యయనం చేస్తున్న ఐఎస్ఐ అన్న ఆరోపణలు లష్కరే జైష్ నెట్వర్క్లతో హమాస్ సంబంధాల సంకేతాలు. అదే సమయంలో మక్కా వేదికగా సౌదీ, పాకిస్తాన్, టర్కీ రక్షణ ఒప్పందం, ఈ మూడు పరిణామాలను ఒకే ఫ్రేమ్లో చూస్తే దక్షిణాసియా భద్రతా సమీకరణాలు వేగంగా మారుతున్న చిత్రం అయితే కనిపిస్తుంది. ఇక ప్రశ్న ఒకటే, పాకిస్తాన్ తన పాత టెర్రర్ మోడల్ను మార్చుకుంటుందా? హమాస్ టెక్నిక్స్, లష్కర్ నెట్వర్క్, ఐఎస్ఐ వ్యూహం, ఈ మూడు కలిస్తే భారత్ ముందు ఎలాంటి కొత్త ముప్పు నిలబడుతుంది? మరి ఈ కొత్త ఆటను భారత్ నిఘా సంస్థలు ముందుగానే చదవగలవా, లేక ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదలైన ఈ కొత్త నీడల యుద్ధం మరో పెద్ద మలుపు తీసుకుంటుందా అన్నది అందరిలోని కూడా ఆసక్తి రేపుతున్న అంశం. చూడాలి దీని పర్యవసానాలు రానున్న రోజుల్లో ఏ రకంగా ఉండబోతున్నాయి అన్నది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.